అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మనకు తెలిసిన ఒకే కథను నలుగురు దగ్గర నుంచి విన్నాము అంటే 4 రకాలుగా అనిపిస్తుంది. అదే ఒక్క కథను ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలాగా సినిమా తీస్తారు. ఏ సినిమా ఎవరు ఎలా తీసినా అందులో ఎంతో కొంత కొత్తదనం ఉంటే తప్పితే ఆ సినిమా హిట్ అవ్వదు. అది నా నమ్మకం, మీ అందరి నమ్మకం కూడా కదా. మన లైఫ్లో అలా రొటీన్గా వెళ్ళేటప్పుడు ఏదైనా కొత్తగా తగిలిందంటే జస్ట్ అలా ఆగుతాం. అదే అనమాట దాని పవరు. అందుకే ప్రతిరోజు మీరు చేసే వంటల్లోంచి ఒక కొత్త రెసిపీని తీసుకొని అమ్మ చేతి వంట ఈరోజు మీకు చూపించబోతుంది. సో ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో చాలా సరికొత్తగా మనందరికీ నచ్చేలాగా ఒక న్యూ రెసిపీని మనందరితో టేస్ట్ చేయించడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రవీణ గారు. ఏమిటి సంగతులు? మీరు చెప్పాలి ప్రవీణ గారు, మీ దగ్గర చాలా ఉన్నాయి. బుజ్జమ్మాయిని తీసుకెళ్ళి తిరుమలకి వెళ్ళారు కదా, ఎలా ఉంది? ఏం చేయలేదు. యాక్చువల్లీ దాన్ని చాలా ఫస్ట్ ప్రిపేర్ చేస్తాం. మనం స్వామికి ఇస్తే నీకు మళ్ళీ చాలా ఇస్తారు, నీకు మంచి జుట్టు స్వామికి ఇవ్వాలా. సరే నేను లాస్ట్ వెళ్ళే ముందు రోజు ఏదో ఇలా ఎక్కువ తీయకు ఎక్కువ లాగకు స్వామికి ఊడిపోతుంది అంట, స్వామికి ఇవ్వాలి అనేది అస్సలు ఏమి అడవలేదు. టచ్ కూడా హ్యాపీగా మంచి పాప మా పిల్లలు ఎన్ని గొడవలు చేశారో నేను అదే అనుకున్నాను. ఎందుకు అస్సలు కూర్చోలేదనమాట. నేను కూడా ఆడవలేదంట అప్పుడు. సో అది మా అమ్మాయి కంటిన్యూ చేసింది. సూపర్. బుడ్డి దాని సంగతులు లాగానే ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఈరోజు ఏం చేస్తున్నారు మా అందరూ? ఈరోజు గుమ్మడి మామిడికాయ ఇడ్లీ అనమాట. గుమ్మడి మామిడికాయ ఇడ్లీ. ఇడ్లీ అంటేనే మేము అందరం కొద్దిగా ఇడ్లీ అంటాము. అది కూడా ఇన్స్టెంట్ అనమాట, రుబ్బట్లేదు, బియ్యం రుబ్బట్లేదు. సో ఏదో సంథింగ్ ఉండుంటుంది. ఇంకెందుకులే ఆలస్యం, ఏదో ఒకటి అందులో కొత్తదనం లేనిది వనమాల గారు ఇక్కడ దాక్తారు. సో అదేంటో చూసేద్దాం. గుమ్మడి మామిడి ఇడ్లీ ఇప్పుడు తయారు చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. గుమ్మడి మామిడి ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సామల రవ్వ, నానబెట్టుకున్న బియ్యం రవ్వ, గుమ్మడికాయ తురుము, మామిడికాయ తురుము, పచ్చి కొబ్బరి తురుము, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, నెయ్యి, గుమ్మడికాయ గింజలు, పోపు దినుసులు, కరివేపాకు, బియ్యం పిండి, వంట సోడా. సో అది సంగతి, అవన్నమాట ఇంగ్రీడియంట్స్ అన్ని. సో ఇది పప్పు, మనం దీనికి పప్పు అక్కర్లేదన్నమాట. బియ్యం రవ్వతోనే చేయాలన్నమాట. గుమ్మడికాయ 1 కప్పు అవుతే బియ్యం రవ్వ కూడా 1 కప్పు. కానీ నేను సామలు కూడా కొన్ని తీసుకున్నాను అనమాట. సామల రవ్వలు ఇప్పుడు వస్తున్నాయి కదా మనకి. సో దీన్ని నేను 1 హాఫ్, దీన్ని 1 హాఫ్తో చేస్తున్నాను. అవి నానపెట్టాలి. సామలు అయితే ఒక ½ an hour 1 hour చాలు. ఇది బియ్యం రవ్వ అయితే ఒక 10 minutes చాలా. 10 minutes. ఎక్కువసేపు కూడా అక్కర్లేదు. మోస్ట్లీ 2 కలిపి ఒక ½ an hour నానబెట్టేస్తే ఎనఫ్. విడివిడిగా నానబెట్టాలి, ఎందుకంటే డిఫరెంట్ టైం కదా ప్రవీణ. సో దీనికి ఎక్కువ కావాలి, దీనికి తక్కువ కావాలి కాబట్టి విడివిడిగా. ఓకే. సో అన్ని నానబెట్టేసి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మిక్సింగ్ అన్నమాట. మిక్సింగ్ చేసి ఒక 5 minutes కలిపి పెట్టాలి అంతే. సో సామల రవ్వ, అలాగే బియ్యం రవ్వ 1 కప్పు మెజర్మెంట్ అవుతే అంతే. గుమ్మడికాయ తురుము 1 కప్పు అనమాట. సీజన్ కాబట్టి పచ్చి మామిడికాయ తురుముకున్నాను, లేకపోతే నార్మల్ యాజ్ ఇట్ ఈస్గా చేయవచ్చు. 1 కప్పు గుమ్మడి తురుము, కొంచెం పచ్చి మామిడి తురుము, ఓనే 1 స్పూన్ వేసారా? పచ్చి కొబ్బరి తురుము, ఒక 2 స్పూన్ బియ్యం పిండి ప్రవీణ, ఎందుకంటే కొద్దిగా మనకి బైండింగ్ కావాలి కదా, అందువల్ల. వంట సోడా, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, తురిమిన అల్లం. దీంట్లో దాంట్లో కూడా తడి ఉంటుంది అనమాట, మనకు మాయిశ్చర్ ఉంటుంది, దాంట్లోనే అదంతా బైండ్ అయిపోతుంది అనమాట. సో వీటిని బాగా చక్కగా మనం కలుపుకోవాలి. ఒక ప్యాన్ పెట్టండి ప్రవీణ. ఇడ్లీ పాత్ర కాదు, నార్మల్ ప్యాన్. దీనికి ఏంటంటే కొద్దిగా నెయ్యి, తాలింపు వేసుకుందాం అనమాట. ఇడ్లీ లేకపోతే కొద్దిగా ప్లెయిన్గా ఉంటుంది కదా, అందువల్ల
సో నెయ్యి వేయడమంగానే తాలింపు గింజలు, అలాగే ఈ గుమ్మడి గింజలు. ఈ గుమ్మడి గింజలు ఇడ్లీలు తింటూ ఉంటే చాలా బాగుంటాయి. నేను ఈ మధ్య చాలా రెగ్యులర్గా చేసుకుంటున్నాను అనమాట. ఇడ్లీ లేకపోతే రొట్టిలాగా చేసుకోవడం, దోశలాగా చేసుకోవడం, అలా చేస్తే చాలా బాగుంటుంది. నెయ్యి కూడా ఎక్కువ వేయలేదు, అవసరం పడదు ప్రవీణ. మనం ఎలా అయినా ఇడ్లీనే వెళ్ళాము కదా, కొద్దిగా స్టీమ్డ్ మనకి నెయ్యి నూనె ఎక్కువ కాకుండానే ఉంటేనే బాగుంటుంది. అదే గుమ్మడి గింజలు కూడా వేయించాలి కాస్త, అది కొంచెం కలర్ మారితే. కానీ ఇది చాలా ఓల్డ్ రెసిపీనే ప్రవీణ గారు. అవును, చాలా పాత వంటకానే. అంటే మ్యాంగ్లూర్ సైడ్, ఉడుపి సైడు చాలా ఇంట్లో చేసుకుంటారనమాట రెగ్యులర్గా. అలాగే కరివేపాకు. మన నెయ్యిలో వేయించిన తాలింపు, కరివేపాకు అన్ని కలిపిన పిండిలో వేసేసి, సో ఇంకొకసారి దీన్ని చక్కగా మనం కలుపుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే చూస్తున్నారా, మనకి అంటే పౌరింగ్ కన్సిస్టెన్సీలో లేదనమాట. అంటే మనకి ఇడ్లీ పిండి ఎలా జారుగా ఉంటుంది, ఇది ఎలా ఇడ్లీలు అవుతుంది అలా లేదు. ఇది మనకి స్టీమ్ అయినప్పుడు దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు చాలా పొడి పొడిగా ఉన్నా పర్వాలేదు. సో ఇప్పుడు మనం ఇడ్లీ పిండికి ఇడ్లీ పెట్టుకోవడానికి మనం కడాయి వేడి. సో పిండి అంతా ఇప్పుడు చేత్తో ఒకసారి, ఎందుకంటే మనకి అంత తడి జ్యూసెస్ అన్ని కలపాలి కదా ప్రవీణ. అవును, అందువల్ల చేయి వేయాలి. ఓకే, సో వాటర్ పెట్టేస్తున్నాను ఇడ్లీకి. సో ఇప్పుడు ఒక్కొక్క ప్లేట్లో భలే ఉన్నాయి ఆకులు, చక్కగా కట్ చేశారు. సో ఇలా పెట్టుకోండి. సో మనం ఇలా చిన్న చిన్న వడలాగా అనుకుంటాం కదా, సో ఇంత తీసుకొని ఇలా నొక్కితే అవి ఇడ్లీ షేప్కి వచ్చాయి. సూపర్. ఓకే, ఆకులు అద్దుకొనైనా పెట్టవచ్చు. ఆకుతోనే మనం స్టీమ్ చేయాలి కదా ప్రవీణ గారు, లేకపోతే దీనికి కొద్దిగా మనం గ్రీస్ చేయాల్సి ఉంటుంది. అవును, ఆకు వల్ల అది కూడా అక్కర్లేదు. సో ఇలా మనం ప్రతి ప్లేట్లో అన్ని ఆకులు వేసుకొని ఇది చక్కగా ఇడ్లీ లాగా కలిపిన పిండిని అద్దుకొని పెట్టేసి బాగా, ఇప్పుడు ఆల్రెడీ స్టీమ్ కూడా రెడీ అవుతుంది, ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఉడికించేసుకుందాం. సో ఇప్పుడు బాగా ఆవిరి స్టార్ట్ అయిపోయింది. అన్నీ వేసుకున్న ఇడ్లీలన్నిటిని ఇందులో పెట్టేసి ఇలా మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకుందాం. సో అదనమాట. ఈ లోపుగా ఇడ్లీలు ఉడికి మనకి రెడీ అయ్యే లోపుగా నేను మీకు ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. గుమ్మడి మామిడి ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సామల రవ్వ, నానబెట్టుకున్న బియ్యం రవ్వ, గుమ్మడికాయ తురుము, మామిడికాయ తురుము, పచ్చి కొబ్బరి తురుము, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, నెయ్యి, గుమ్మడికాయ గింజలు, పోపు దినుసులు, కరివేపాకు, బియ్యం పిండి, వంట సోడా. గుమ్మడి మామిడి ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం నానబెట్టిన సామాల రవ్వ తీసుకోవాలి, తర్వాత బియ్యం రవ్వ కూడా తీసుకోవాలి. ఆ రెండింటికి తగ్గట్టుగా ఒక కప్పు గుమ్మడికాయ తురుము తీసుకున్న తర్వాత పచ్చి మామిడి తురుము ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా బియ్యం పిండి, కొంచెం వంట సోడా, సరిపడినంత ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, తురిమిన అల్లం వేసి వీటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత గుమ్మడి గుంజలు వేసుకొని కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి పోపుని ఇడ్లీల పిండిలో కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత వాటిని ఇడ్లీ ప్లేట్లు తీసుకొని రౌండ్ రౌండ్ గా కట్ చేసుకున్న అరిటాకుల్లో ఇడ్లీలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టుకొని నీళ్లు పోసి ఆవిరి వస్తుండగా ఒక్కొక్క ప్లేట్ ని పెట్టి ఉడికించుకొని ఇడ్లీలు రెడీ చేసుకోవాలి. ఇలా తయారైన ఇడ్లీలు అన్నింటినీ ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో హెల్దీ రుచికరమైన గుమ్మడి మామిడి ఇడ్లీ రెడీ. ఓకే, వావ్, ఇడ్లీలు రెడీ. సో డైరెక్ట్గా మనం ప్లేట్లో తీసుకోవచ్చు అన్నమాట. సో ప్రవీణ గారు, వేడివేడిగా గుమ్మడి మామిడి ఇడ్లీ రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చూసి చెప్పండి. టమాటో చట్నీ. టమాటో చట్నీ. సో నేను ఫస్ట్ టైం టేస్ట్ చూస్తున్నాను ఈ ఇడ్లీని. ఇడ్లీలు అయితే మెత్తగా ఉన్నాయి పట్టుకోగానే.
సో నాకు చాలా ఫేవరెట్. నెక్స్ట్ టైం ఇంకా మీకు ఫేవరెట్ అయిపోతుంది. సూపర్ ఎమ్మీగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఈరోజు నేను లంచ్ ఇదే తినేస్తాను అనమాట, అంత బాగున్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదా గుమ్మడికాయ మామిడి ఇడ్లీ ఎలా తయారు చేస్తామో, చాలా చాలా ఎమ్మి టేస్టీగా ఉంది. నాకైతే బాగా నచ్చేసింది. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.